శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సర ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం. అయితే ఎవరికైతే జన్మ నక్షత్రం, జన్మ తేదీ వివరాలు తెలియవో వారు మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి. ఆ అక్షరం కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు వీటిల్లో ఏ ఒక్కటున్నా కూడా మీరందరూ వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఉదాహరణ చెప్పాలంటే నాయసరావు, నీలిమ, నూకరాజు, అలాగే యుగంధర్, యామిని ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి అత్యంత కీలకమైన సంవత్సరం అని చెప్పవచ్చు. ప్రధానమైనటువంటి 4 గ్రహాలు ఈ సంవత్సరం మార్పు చెందబోతున్నాయి. వాటిల్లో శని 18వ తారీఖు జనవరి నుంచి మీకు 4వ స్థానంలో ప్రవేశించి అర్ధాష్టమ శని సంచారం మొదలవుతోంది. అలాగే గురుడు ఏప్రిల్ 22వ తేదీన మీనరాశి తన స్వక్షేత్రంలోంచి 6వ స్థానంలోకి మేషరాశిలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతోంది. అలాగే రాహుకేతువులు కూడా 31 అక్టోబర్ వరకు 6 రాహువు 12 కేతువు ఉంటున్నారు. ఆ తర్వాత మిగిలినటువంటి నవంబర్, డిసెంబర్ నెలల్లో రాహు పంచమంలో, కేతువు కన్యలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ గ్రహ మార్పు ఎటువంటి సూచనలు ఇస్తోంది అంటే వృశ్చిక రాశి వారి జన్మ జీవితంలో 4 రంగాల్లో, జీవితంలో 4 రకాలైనటువంటి విషయాల్లో పెను మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు ఏర్పడబోతున్నాయి. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రధాన గ్రహాలన్నీ కూడా ఒకే సంవత్సరం మారుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అనేటువంటిది మొదలవుతోంది. కనుక ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం మూలంగా ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి. ఎంత సంపాదించినా సరిపోయినటువంటి పరిస్థితి రాబోతోంది. దీంట్లో వృశ్చిక రాశి వారేమీ మినహాయింపు కాదు. వీళ్ళకు కూడా ఇటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. మరి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశి వారి సంవత్సరం ప్రయత్నం చేయవలసిన అంశం ఏమిటంటే, ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తి ఏదైనా పర్వాలేదు, ఉద్యోగం ఏదైనా పర్వాలేదు, కానీ మీరు 2 రకాల ఆదాయ మార్గాలు వచ్చేటట్లుగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ ఎప్పటి లోపల పూర్తవ్వాలి అంటే 31 అక్టోబర్ లోపలే ఆ ప్రయత్నాలు పూర్తయి ధనాదాయం అనేటువంటిది మొదలై తీరాలి. అట్లా ప్రయత్నం చేస్తే మీకు తప్పనిసరిగా ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే ఏమైనా సరే దీర్ఘకాలిక రుణాలు ఏమైనా తీర్చాలనుకున్నా కూడా 31 అక్టోబర్ లోపలే తీర్చేయండి. ఇది ఉంచినా పర్వాలేదు, తర్వాత తీర్చవచ్చు అని మాత్రం అనుకోవద్దు. కారణం ఏదైనప్పటికీ కూడా 31 అక్టోబర్ లోపలే గతంలో ఏవైనా సరే కొంచెం వడ్డీ ఎక్కువ ఉన్న రుణాలు కానీ ఏమైనా సరే ఆ రుణాలు ఏమైనా ఉంటే వెంటనే వీలైనంత వరకు తీర్చండి. సరే తీర్చమని చెప్తాం, ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోమని చెప్తున్నాం, కానీ మరి జన్మజాతక రీత్యా కొన్ని సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. అప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే, మొట్టమొదటగా మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి పూలతో, అంటే తెల్లటి కలువ పూలతో అర్చించండి. ఇలా మీరు 20 శుక్రవారాలు చేయవలసి ఉంటుంది. అయితే ఇది చేసేటప్పుడు శుక్రవారం నాడు ఉపవాసం చేయాలి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు తెల్లటి వస్త్రాలని ధరించి అమ్మవారిని పూజించేటట్లయితే ఈ సంవత్సరంలో మీరు ఎప్పుడు మొదలుపెట్టినా పర్వాలేదు, 20 శుక్రవారాల పాటు ఇలా చేస్తే ఈ సంవత్సరం మాత్రం మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. తప్పనిసరిగా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇది ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి పెనుమార్పులు రాబోతున్నటువంటి సమయంలో వృశ్చిక రాశి వారు పాటించవలసినటువంటి నియమం. ఇకపోతే రెండవది ఏంటంటే, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కుజగ్రహ సంచార రీత్యా, అర్ధాష్టమ శని రీత్యా ఎక్కువ
కాలం పాటు కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ నిత్య కలహాలు ఉంటాయి. నిత్య కలహాలు అని అంటే అదేదో నిత్య కళ్యాణం అని అనుకోవద్దు. నిత్య కలహం అంటే నిరంతరం గొడవ పడేటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే వృశ్చిక రాశి వారు మేము కరెక్ట్గానే మాట్లాడుతున్నాం, కుటుంబ సభ్యులే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, జీవిత భాగస్వామి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, ఈ అంశాన్ని ఈ మాత్రం అర్థం చేసుకోలేరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే సహజ సిద్ధంగానే రహస్య ప్రవృత్తి కలిగినటువంటి వృశ్చిక రాశి వారు సహజ సిద్ధంగానే మంచి చేసినా కూడా రహస్యంగా చేసేటువంటి వృశ్చిక రాశి వారు ఎవరికైనా సాయం చేసినా కూడా ఎవరికి మూడో కంటోడికి తెలియకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు పబ్లిసిటీకి వీలైనంత దూరంగా ఉండాలనుకునేటువంటి వృశ్చిక రాశి వారికి మీ మనసులో ఉన్నటువంటి భావన జీవిత భాగస్వామికి కానీ పిల్లలకి కానీ కుటుంబ సభ్యులకి కానీ తల్లిదండ్రులకు కానీ సోదర వర్గానికి కానీ సరైన సమయంలో సరిగ్గా మీరు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది, చెప్పని మనస్తత్వం ఉంటుంది. దీన్ని మీరు ప్రయత్నపూర్వకంగా గనక వదులుకోగలిగితే ఈ నిత్య కలహాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఆగిపోతాయి. ఇది ముఖ్యంగా 2023 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చెప్పదగిన అతి ముఖ్యమైన సూచన. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మరి కలహం రాకుండా చేయాలంటే ఒక ముఖ్యమైన పని చేయాలి. మౌనైన కలహం నాస్తి అన్నారు. మౌనంగా ఉంటే ఏ రకమైన గొడవలు ఉండవు. సహజంగానే ఆవేశపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వృశ్చిక రాశి వారు ప్రతి చిన్నదానికి తొందరగా స్పందించేటువంటి లక్షణం ఉన్న వృశ్చిక రాశి వారికి మంచైనా చెడైనా సరే కాస్త సంయమనంతో కనుక ఉండేటట్లయితే ఈ నిత్య కలహాలు అనేటువంటి ఈ సంవత్సరం ఆగిపోతాయి. అలా కాకుండా కనుక ఒక అడుగు ముందుకు వేసేటట్లయితే ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో కొంత వైవాహిక జీవితంలో బ్రేక్ వస్తుంది. ఎవరైతే వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామి యొక్క టార్చర్ని తట్టుకోలేక విడాకులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం విడాకులు వచ్చే పరిస్థితి ఉంటుంది. సర్వసాధారణంగా విడాకులు రావాలని ఎవరు కోరుకోరు. కానీ జీవిత భాగస్వామి యొక్క దుర్మార్గమైన ప్రవర్తన ఏదన్నా ఉంటే వారు విడాకుల కోసం ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఈ సంవత్సరం వస్తుంది. అటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఈ అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక ముఖ్యమైన మూడో విషయం ఏమిటంటే సంతానపరమైనటువంటి చిక్కులు. ఇక్కడ 2023 ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. సంతానం చాలా బాగుంటారు, చక్కగా మాట వింటారు, మంచి అభివృద్ధి పదంలోకి వెళతారు. ఆ తర్వాత నుంచి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ డిసెంబర్ నెలల్లో సంతానం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. వాళ్ళ యొక్క అనవసరమైనటువంటి స్వయం ప్రతిపత్తి రీత్యా అంటే వాళ్ళే పెద్ద మనుషులుగా ఫీల్ అయ్యి మీ యొక్క మాటను ధిక్కరించడం, చాటుగా వ్యతిరేకించడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి కాస్త ఈ సంవత్సరం మిమ్మల్ని ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆందోళనకి గురి చేసేటువంటి అంశాలుగా గోచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే రావుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. మోపిదేవి వంటి సర్పక్షేత్రాలని గనక సందర్శించేటట్లయితే మీకు సంతానపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి. సంతానం మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కనుక మీరు అనుకునేటట్లయితే ఈ సంవత్సరం 16 గురువారాల పాటు గురువార నియమాలు పాటించండి. వీలైనంత వరకు ప్రతి గురువారం రోజున ఎవరైతే మీ సంతానం మీ మాట వింటలేదు, ఎవరైతే మీ సంతానం మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నారో వాళ్ళని తీసుకుని దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వెళ్ళి అక్కడ చేతనైనటువంటి సేవ చేయండి. శ్రీ గురుదత్త సేవ వల్ల మీకు ఈ పంచమ స్థానం అభివృద్ధి చెంది సంతానపరమైనటువంటి శుభవార్తలు వినడం, సంతానం మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనారోగ్యపరమైనటువంటి
పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ అనారోగ్యపరమైనటువంటి కారణాలు కొంచెం గట్టిగానే రాబోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఎవరైతే 45 సంవత్సరాలు దాటినటువంటి వృశ్చిక రాశి వారు ఉంటారో వాళ్ళకి ఈఎన్టీ సమస్యలు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ ఇటువంటివన్నీ కూడా రాబోతున్నాయి. ఇటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఇటువంటి వచ్చినప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మీకు రాకపోతే వచ్చిన వాళ్ళతో ఆ జపం చేయించుకుని ఆ తీర్థం తీసుకునేటట్లయితే ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆదాయం 5 ఉంటుంది, వ్యయం 5 ఉంటుంది. ఎంత వస్తుందో అంతా ఖర్చు అవుతుంది. అలాగే సన్మానం 3 ఉంటుంది, అవమానం 3 ఉంటుంది. 10 మందిలో 3 మిమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానిస్తే 3 పనిగట్టుకుని రహస్య శత్రువుల రూపంలో మిమ్మల్ని దెబ్బతీయటం, ఆర్థికంగా దిగలాగటం, అలాగే మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్స్ దగ్గర మిమ్మల్ని అగౌరవపరచటం, ఇటువంటి పనులు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం ఇట్లా ఉంది మీ గ్రహస్థితి. ఇక ఈ వృశ్చిక రాశి వారు మరి ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించవలసిన అంశం ఏమిటంటే సహజ సిద్ధంగానే మంచి చేయాలనే తలపు, 10 మందికి సాయం చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చెయ్యాలనుకున్నటువంటి పనుల్ని 1కి 10 సార్లు తర్కించుకుంటూ, వాయిదాలు వేసుకుంటూ, డిస్కస్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ టైం వేస్ట్ చేయొద్దు. ఈ సంవత్సరం మీకు కాలం చాలా విలువైనది. వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా వినియోగించుకోండి. మీకు ఏవైతే ఈ సంవత్సరం మీరు చేపట్టేటువంటి కొత్త ప్రాజెక్ట్ కానీ, కొత్త పని కానీ, ఏదైతే ఈ దీంట్లో ఏం అడ్డాలు ఉంటాయనుకుంటారో దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని కలిసి వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకుని వీలైనంత త్వరగా 22 అక్టోబర్ లోపలే మీరు చేయాలనుకున్న పనులన్నింటినీ కూడా ప్రారంభించండి. ప్రారంభిస్తే 2 లేక 3 రకాల ఆదాయ మార్గాలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. అవివాహితుల విషయంలో వివాహ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికీ చదివింది జ్ఞాపకం రావడం కష్టం. నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ విషయకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా ప్రభుత్వోద్యోగం వస్తుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులకి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి 31 ఏప్రిల్ అంటే మే లోపలే మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వచ్చే పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం మీకు పూర్తిగా టెన్షన్ పెట్టేటువంటి సమయం ఏమిటంటే 1 జూలై నుంచి 18 ఆగస్టు వరకు మానసికంగా, శారీరకంగా కొంత ఆందోళన పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. అలాగే సుబ్రహ్మణ్యారాధన చెయ్యండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆ సింధూరంతో అర్చన చేసి తమలపాకులతో పూజ చేసడం అనేటువంటిది చేయండి. ఈ సమయంలో మాత్రం మీరు ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించవలసి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు కూడా తల్లిదండ్రుల రీత్యా కానీ, సంతానం రీత్యా కానీ, ముఖ్యంగా ఇంటికి గృహ సంబంధమైనటువంటి విషయాల రీత్యా కొంత ఆందోళన కలగటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సమయంలో మాత్రం ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు సూర్య నమస్కారాలు చేయండి. ఈ పరిహారాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి మీరు తప్పనిసరిగా బయటపడతారు. ఇక వృశ్చిక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. మీకు ఎదురులేదు. గతంలో ఉన్నటువంటి ఎలిగేషన్స్ నుంచి ఈజీగా తప్పుకుంటారు. మీకు కావాల్సినటువంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. కాంట్రాక్టర్స్కి, బిల్డర్స్కి అద్భుతంగా ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. డాక్టర్స్, ఇంజనీర్స్ విషయంలో మాత్రం శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది. అంటే ఈ స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా పూర్తవుతుంది. ఇక కోర్టుకు సంబంధించిన విషయాల్లో
కోర్టుల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల విషయాల్లో లాయర్లకి సంబంధించి కొంత వెనుకబాటుతనం గోచరిస్తోంది. అందరూ అడుగుతున్నటువంటిది ఏంటంటే రైతుల పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతున్నారు. వృశ్చిక రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే పంటలు రెండు చక్కగా చేతికి వస్తాయి. ఆర్థికంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ముఖ్యంగా నలుపు తెలుపు పంటలు ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుంటాయి. రెండవసారి కనుక అంటే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఎర్ర పంట కనుక వేసేటట్లయితే మాత్రం తప్పనిసరిగా అంటే మిరప వంటి పంటలు వేసేటట్లయితే కొంత టెన్షన్ పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇది రైతులకు సంబంధించిన విషయం. భవిష్యత్తులో మాత్రం వ్యవసాయం దండగని అనేటువంటి మాట ఉండదు. వ్యవసాయం పండగ కాబోయే రోజులు వస్తున్నాయి. అయితే వెంటనే రాకపోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా కొన్ని సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మీరు భూమిని ఉంచుకొని పొలాన్ని ఉంచుకొని కష్టపడి వ్యవసాయం చేసేటట్లయితే తప్పనిసరిగా రైతే రాజు అనేటువంటి నినాదం నిజమవుతుంది. రాజకీయ వాగ్దానాల్లాగా ఇది శుష్క వాగ్దానం కాదు. రాబోయే సంవత్సరాల్లో రైతులకు మేలు జరగబోతోంది. కనుక పొలం ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్ముకోవద్దు, వ్యవసాయం మానవద్దు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. 1 జూలై నుంచి 18 ఆగస్టు వరకు మీ ప్రొఫెషన్లో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా చూసుకోండి. ఈ కాలం మినహా మీరు ఎప్పుడైనా సరే వీసా, గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. అంటే 1 జూలై నుంచి 18 ఆగస్టు లోపల మాత్రం ప్రయత్నం చేయొద్దు. మిగతా ఈ సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడు చేసినా కూడా సక్సెస్ అవుతారు. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి, విదేశాలతో వ్యాపారం చేసేటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఇక ఓవరాల్గా ఆలోచిస్తే వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి కానీ మెరుగుపడే పరిస్థితే ఉంది. కానీ నేను చెప్పేటువంటి కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు చేయాలి. చేస్తే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.